దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందామండి. కాల పరిస్థితులు బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభా, గొప్ప దేవ, నా తండ్రి, నా దేవ, మా మాటలు మీరు వినిచ్చినారు తండ్రి, నీకు వందనం. నీ బిడ్డలకు మీ మాటలు తెలియపరచమని అడుగుచున్నాను. మేము భయముగా బ్రతుకుచున్నామయ్యా ఈ లోకంలో. మాకు తోడు మీరు మాత్రమే. మీ మాటలు చెప్పుచుండగా మీ బిడ్డలందరూ వీటిని గ్రహించలాగనే మీరు వారితో మాట్లాడండి. నన్ను కూడా బలపరచండి. మీ చాటును మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము నేను గర్భిణీ స్త్రీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండి. గర్భిణీ స్త్రీ అమ్మ, కొత్తగా వివాహం చేసుకొని గర్భం దాల్చే బిడ్డల గురించి, ఆల్రెడీ ఒక బిడ్డను కానీ రెండో బిడ్డని ధరించినటువంటి మీరు ఎలా ఉండాలో తెలుసుకుందాం వాక్యం ద్వారా. ప్రభువారు మీ అందరితో ఎలా మాట్లాడుతున్నారో కూడా మీరు గ్రహించండి. ఎందుకంటే ప్రతిదీ దేవుని కృప లేకుండా మీరు గర్భం దాల్చరు. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా నీ కడుపులో ఉన్నటువంటి నీ బిడ్డ ఎదగడు. కాబట్టి దేవునిని ఆశ్రయించు. నువ్వు దేవునిని ఆశ్రయించు. దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుని మీద భారం పెట్టు. నీకు ఇచ్చిన గిఫ్ట్ అది. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ నీ గర్భఫలం. నీ గర్భఫలము నువ్వు గర్భం దాల్చిన దగ్గర నుండి హాస్పిటల్కి వెళతావు. అక్కడ డాక్టర్ ఏం చెప్తారంటే, అమ్మా జాగ్రత్తగా ఉండు, టయానికి మందులు వేసుకో, బీపీ పెరగకుండా చూసుకో, షుగర్ లేకుండా చూడు, అంతేకాదు మేము ఇచ్చిన మందులు టైం ప్రకారం వాడుతూ ఉండు, మంచి డైట్ తిను అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తారో తెలుసా? అసలు డాక్టర్స్ పెంచుతున్నాడా మీ బిడ్డని? మీరు పెంచుతున్నారు. మీ తల్లిదండ్రులైనటువంటి మీరు పెంచుతున్నారా మీ గర్భంలో ఉన్న శిశువును? కాదు కదా. ఎవరు పెంచుతున్నారు? తండ్రి అయిన దేవుడు. నీకు గర్భం ఇచ్చింది ఆయన. నీ గర్భంలోని పిండము ఎలా ఎదుగుతుందో నీకు తెలియదు. డాక్టర్స్ కూడా వాళ్ళు చెక్ చేసి స్కాన్ తీసి అప్పుడు చెప్తారు ఎలా ఎదుగుతుంది అని. కానీ తండ్రి అయిన దేవునికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే గర్భము దాల్చేవో అప్పటి నుండి నీ వైపు, నీ గర్భంలో ఎదుగుచున్న పిండము వైపు దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన కలుగు చేస్తాడు. ఆ పిండము లోపల ఉన్నటువంటి భాగములు నువ్వు కలుగు చేస్తావా? కాదు కదా. నీ తల్లిదండ్రులు కలుగు చేస్తారా? కాదు కదా. ఎవరు కలుగు చేస్తున్నారు? ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వివాహమైన వెంటనే గర్భము కోసము, బిడ్డల కోసము పెద్దవారు ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యో, ఇంకా నీళ్ళు పోసుకుందా, ఏమైనా కాయా పండా అని అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏం కాయో కమ్ము, ఏమీ లేదు అంటుంటారు పెద్దవాళ్ళు. కానీ నువ్వు ధైర్యంగా ఉండు. తండ్రి అయిన దేవుని మీద ఆధారపడు. నీ గర్భముల శిశువు ఆరోగ్యకరముగా పెరగాలి అన్నా, ఆరోగ్యకరమైనటువంటి అవయవములు రావాలన్నా తండ్రి అయిన దేవునికి మాత్రమే సాధ్యం. ఎవ్వరు దీని నుంచి ఆశీర్వదించలేరు. దేవుడు మాత్రమే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలాగూ అంటారా? అంతేకాదు, నువ్వు మాట్లాడుచున్న ప్రతి మాట ఆ గర్భములను శిశువు వింటూ ఉంటాడు. ఎవరు వింటారు? నీ గర్భంలో పెరుగుచున్నటువంటి శిశువు వింటూ ఉంటాడు. అందుకే జాగ్రత్త. బూతులు తిట్టబాకు, నీ భర్తను తిట్టబాకు, ఇరుగు పొరుగు వారిని తిట్టబాకు. నెమ్మదిగా ఉండు, సమాధానము కలిగి ఉండు, మంచి శక్తి కలిగిన ఆహారం తీసుకుంటూ ఉండు. నీ బిడ్డ ఎదగాలి, క్షేమకరముగా పెరగాలి, క్షేమకరముగా ఉండాలి, ఆరోగ్యకరముగా పెరగాలి అంటే నీ ప్రవర్తన అంతటినీ బహు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ కడుపులో ఉన్న శిశువు వింటాడండి. జాగ్రత్త. గబగబా అరవకు, గబగబా తిట్టకు ఎవరిని. నెమ్మదిగా ఉండు. డాక్టర్స్ చెప్తారు కదండి, అమ్మా నువ్వు బెడ్ రెస్ట్ తీసుకో, ప్రసవించేంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, గబగబా నడవకు, బురువులు మొయ్యకు అని సలహాలు ఇస్తారు కదా. కానీ తండ్రి అయిన దేవుడు ఏం సలహా ఇస్తున్నారు? నీ శిశువు క్షేమకరముగా పెరగాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూచే చూపు, నడిచే నడత, ప్రతిదీ నీ బిడ్డపై ఇచ్చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? తేడాలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి
జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యంలో రాయబడి ఉందండి. ఏమైనా తెలుసా? చదువుకుందాం మనము. లూకాసు వార్త 1:41. మరియమ్మ తల్లి గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చినట్టు మీ లోకమంతటికీ తెలుసు. లోకరక్షకుడు ఆమె కడుపున పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు గర్భం ఇచ్చాడు. ఆ గర్భంలో ఎవరు వస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువారిని ఆమె గర్భము దాల్చింది. అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆవిడ ఎలిజబెత్తు, ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను గారి యొక్క తల్లి. ఆమె ఎవరో తెలుసా? బాప్తిస్మిచ్చిన యోహాను గారు తల్లి ఎలిజబెత్తు. అయితే ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేశాడంట. మరియమ్మ తల్లి ఏం చేశారంటే, ఎలిజబెత్ అమ్మ ముందుగానే గర్భము దాల్చింది. ఆమె దగ్గరకు వెళ్ళింది. ఈమెకి గర్భము ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు గర్భం ఇస్తాడు అని చెప్పగానే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె దగ్గరకు వెళ్ళగానే ఏం చెప్పిందో తెలుసా? అమ్మ వందనాలు అని చెప్పింది. ఏం చెప్పింది? వందనాలు అని చెప్పగానే ఆ ఎలిజబెత్ గారి యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువంట గంతులు వేశాడంట. అర్థమైందా? మళ్ళీ చదువుతాను ఒకసారి. లూకాసు వార్త 1:41. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసింది. దేవుడికి స్తోత్రము కలుగునుగా. మనకు సంతోషము కదా. ఒక తల్లి గర్భం వచ్చింది అంటే సంతోషం, కుటుంబం అంతా సంతోషం, బంధువులకి సంతోషం. కానీ తండ్రి అయిన దేవునికి మరి ముఖ్యమైన సంతోషం అది. ఒక శిశువు ఈ లోకములో ఒకరు వస్తున్నాడు అంటే ఆయన కృప, ఆయన ఆశీర్వాదం. జాగ్రత్త. దేవుని పాటలు పాడుకుంటూ ఉండు. నువ్వేది దేవుని తెలిసిన బిడ్డవైతే దేవుని పాటలు పాడుకుంటూ ఉండు. దేవుని వాక్యం చదువుకుంటూ ఉండు. దేవుని వాగ్దానములు వింటూ ఉండు. ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు ఆరోగ్యకరముగా ఉంటావు. నీ కడుపులో ఎదుగుచున్న బిడ్డ సంతోషముగా ఎదుగుతాడు. దేవునిని పుణికి పుచ్చుకుంటాడు. ఎందుకంటే ఒక మంచి బిడ్డని మనము ఫలాలు కనుక్కున్నప్పుడు చెడు ఫలాలు తెచ్చుకుంటామా? పనికిరాని ఫలాలు తెచ్చుకుంటామా? కాదు కదా. మంచి మంచి ఫలాలు ఏరుకొని తెచ్చుకుంటాం. అలాగే నీ శిశువు, నీ గర్భంలో ఉన్న శిశువు ఎలా ఉండాలని నీ ఉద్దేశము? హ్యాపీగా, సంతోషముగా, ఆరోగ్యముగా నీ బిడ్డ ఎదగాలని నీకు ఉంటుంది. ముందుగానే పేర్ల లిస్ట్ రాసుకుంటావు. ముందుగానే ఆ పేరు పెట్టుకోవాలి, ఈ పేరు పెట్టుకోవాలని ఆలోచిస్తావు. వద్దు. అవన్నీ తండ్రి మాత్రమే నీకు చేయగలరు. ముందు నువ్వు మాత్రము వాక్యాన్ని చదువుతూ ఉండు. బహు జాగ్రత్తగా ఉండు. ప్రతి మాట ఆ బిడ్డపై పడకుండా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండాలి. అప్పుడు నీ గర్భంలో ఉన్న శిశువు కూడా సంతోషంగా ఉంటాడు. ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నీ గర్భంలో ఉన్న శిశువు ఏడుస్తాడు. బలహీనత అసలు వద్దు, రాకుండా చూసుకో. నీరసి పడకు. టయానికి ఫుడ్ తీసుకో. నీ గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యకరంగా ఎదుగుతూ ఉంటాడు. అదంతా నీ బిడ్డ సంతోషంగా ఉండాలి. మంచి అవయవములు కలిగి పుట్టాలంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే సహాయం చేయగలరు. తల్లి జాగ్రత్త తల్లి. దేవుని యందు విశ్వాసం ఉంచు తల్లి. దేవుని యందు విశ్వాసం ఉంచు. భక్తి కలిగి ఉండు. మంచి బిడ్డలు నీకు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ప్రతి బిడ్డ ఈ మాటలు వినిచున్నారు. ప్రతి ఒక్కరు వివేచించండి. ఈ మాటలు చదవండి, ఆలోచించండి. దేవుని శక్తి ఎలాంటిదో మీరు తెలుసుకోండి. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడమ్మా. నీ కడుపులో ఉన్న బిడ్డ కొరకు కూడా ఆయన ముందుగానే ప్రాణం పెట్టాడు. నీ కడుపులో ఉన్న బిడ్డ ఆయన సొత్తు, నీవు ఆయన సొత్తు, నీ భర్త ఆయన సొత్తు. తండ్రి అయిన దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు, దీవెన ఇవ్వగలడు, కృప ఇవ్వగలడు. కలువరి వర్షం మొత్తం మనకు అనుగ్రహించగలడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి దేవుని యందు భక్తి కలిగి సంతోషముగా సమాధానముగా జీవించాలని, ధైర్యము కలిగి జీవించాలని మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఉంటే పెట్టండి. దేవాని పాదాలతో ప్రార్థన చేసుకుని, కృపగల తండ్రి ప్రభు, చిన్న మాటలను మీరు ఆశీర్వదించండి. దేవా, మమ్మలను చూచు చిన్న తండ్రి నీకు వందనములు.
మేము త్రోవ పక్కన ఉండకుండా మీ సంఘములో జీవించగలటువంటి యొక్క కృపను మీరు మాకు అనుగ్రహించారు. వాటన్నిటిని పోగొట్టుకుని మేము వేరు బ్రతుకుచున్నాం ప్రభా. క్షమించండి, విడిపించి దేవా. యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నశించిపోతున్నారు. ముందుగానే వారి కొరకు ప్రాణం పెట్టారు కదా ప్రభు. వారు అదంతా తెలుసుకోవాలి. మీరు చేసినటువంటి యొక్క దానిని వారు తెలుసుకోవాలి ప్రభు. నా కొరకు ప్రాణం పెట్టిన నా తండ్రిని నేను దుఃఖపరచుచున్నానని వారు తెలుసుకోవాలి. క్షమించండి, వారిని విడిపించి మీరే మహిమ పొందుకోమని చిన్ని మాటలను మీరు ఆశీర్వదించి ప్రతి బిడ్డ వెనకాల చెవులు గ్రహించగల హృదయములు వారికి అనుగ్రహించి దేవా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.